ఎంపీలు చాలామంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో. మరి గతంలో మీ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెప్పారు, పార్టీలు మారే వాళ్ళ వ్యక్తుల ఇళ్ళ ముందుకెళ్ళి రాళ్లతో కొట్టండి అని. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మీరే జాయిన్ చేసుకుంటున్నారు చాలామందిని. మేము జాయిన్ చేసుకోవట్లేదని నేను ఇందాకనే చెప్పిన, వాళ్ళే వచ్చి జాయిన్ అవుతుర్రు. వాళ్ళు ప్రజాపాలన, స్వేచ్ఛ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలనను చూసి ముగ్ధులే వాళ్ళు జాయిన్ అవుతుర్రు అన్కండిషనల్గా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది స్పీకరు. ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇంకా కూడా 10-15 మంది ఎమ్మెల్యేలు రెడీ గుర్రు. మరి విలీన ప్రక్రియల కిందికి వస్తారా అనేది తెలియదు. వేచి చూడాలి. మేము ఏ ప్యాకేజీలు ఇస్తలేము. ఇదే ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మంత్రి పదవులు కూడా ఇవ్వమని చెప్పి. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము ప్రజలకు సేవ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు ఈ ప్రజాసేవ చేసుకోనికి మేము ఎన్నికలలో 2 సార్లు గెలిచిన వాళ్ళం ఉన్నాం, 3 సార్లు గెలిచిన వాళ్ళం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోలేదు. ఈసారన్నా మీ ఎమ్మటి ఉండి మేము ప్రజలకు సంక్షేమం చేస్తామని చెప్పినప్పుడు మరి తీసుకుంటున్నారు అనేది వాళ్ళంతలో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ సముద్రం, ఎన్నో చెరువులు కలుస్తాయి, ఇంట్లో వచ్చి ఇదేమన్నా బాయ్